ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ తన యొక్క ఆలోచన, తన యొక్క వార్తలు రాసింది. మరి మా అన్న కూడా ఎంగిలి మెతుకులు తినే 4-5 పత్రికలు ఉన్నాయి. రేవంత్ వెలుగు, రేవంత్ జ్యోతి, రేవంత్ నాడు, రేవంత్ దశ, తర్వాత రేవంత్ శని, ఇన్ని పత్రికలు ఉన్నాయి. మరి జోకుడు గాలని ఏం రాసినా చూడరు. ఇంకా కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ చేసి అలాగే బొచ్చుగూడ విగిలేవు నా కొడుకు అంటాడు. నాకు సంబంధం లేదు. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బొచ్చుగూడ విగిలేవని వాళ్ళ కొడుకు అంటాడు కేటీఆర్. నువ్వే ఎంక్వైరీ చేసి ఇంకో ట్విస్ట్ చెప్పరా, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నిజమేనా ఏం మిగలేడా కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కేసీఆర్ టచ్ చేసేటైతే 20 నెలలకెళ్ళి ఏం బీకిరా, 20 నెలలకెళ్ళి ఏం బీకలేనప్పుడు ఇంకా రాబోయే 40 నెలలు ఏం బీక్తారు? మన్ను వీకవలసింది అంటారు సింపుల్గా చెప్పాలంటే. సిబిఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు రిపోర్ట్ అయిపోయింది, ఎంక్వైరీ అయిపోయింది, గోష్ కమిషన్ అయిపోయింది, గోష్ రిపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ, తర్వాత ఏసీబీ ఎంక్వైరీ పెట్టుకో, ఆ తర్వాత ఈడీ పెట్టుకో. 5 ఏళ్ళు కావాలి. పతివత అంటే పరమాణం ఉంచి 5 ఏళ్ళు అయినా ఉడకలేదంట. 20 నెలలు అయింది ఉడుకుతలేదు, ఇంకా 5 ఏళ్ళకు కూడా ఉడకదు. కానీ 5 ఏళ్ళకు కూడా ఉడకదు, నీకు గ్యారెంటీ ఇస్తా. ఎందుకంటే కాళేశ్వరంలో ఒక పేరు తప్ప ఇంకా ఏం లేదు అవకాశం. ఇంకా మనం చేసిన ఇప్పుడు మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం, నీకు ఇవ్వలేకపోయినాం. ప్రజలు కాకరి చుమ్ముతారు, ఏం చేద్దాం చేయడానికి ఇంకా కొత్త దేశం వేసినాం. మన సిబిఐ ఎంక్వైరీ అంట. ఇప్పుడు మీరు నమ్మురా, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించను, ఆయన ప్రకటించుకున్నాడు. అవినీతి పరులు అందరి పైన కఠిన చర్యలు తప్పబోయే. అబ్బో, ఓటుకు నోటు కేసు గుర్తున్నదా మీకు? గుర్తుందా లేదా? మీరు నాకు చెప్పురి. ఓటుకు నోటు కేసులో పట్టపగటిను 50 లక్షలతో దొరికిన దొంగ అవినీతి గురించి మాట్లాడితే నాకు మోయో 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 అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న సిగ్గు అనిపిస్తుంది లోకానికి. అవినీతి పరుల గురించి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడుగా రేవంత్ రెడ్డి దేశంలో అందరికంటే ఎక్కువ కేసులుండి పట్టపగటిలు 50 లక్షల డబ్బులు కంటే దొరికే దొంగ అవినీతి గురించి మాడితే ఓ అంటారు లోకం. ఇక అంటారా ఊరు పేరు డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. మా వెంకటన్న మాట్లాడింది వినిపినా? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అనేది బ్రహ్మాండంగా కట్టిండు, రిలీజన్ చేసిండు, నీళ్ళు ఇస్తాడు. ఒక ఆయన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండు, ఒక ఆయన దద్దమ్మ, ఆయన మాట్లాడాలంటే ప్రిపేర్ అయి రాలే అన్నాడు ఒక ఆయన అని చెప్పేసి మా వెంకటన్న ఒకనాడు మాట్లాడిండు. ఇజ్జత్ పోతుంది. ఎవరైతే ఆనాడు ప్రిపేర్ రాని సన్నాసుండో ఆ సన్నాసి మంత్రి అంటారు లోకం. అర్థమైందానే? ఇంకా రేవంత్ అన్న మన కాంగ్రెస్ పార్టీ మంత్రి R&B మినిస్టర్ గారు వెంకరెడ్డి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏమంటే కేసీఆర్ కట్టిన కాలేజ్ అనేది మొగోడు కట్టిండు, దద్దమ్మలు దాని గురించి మాట్లాడవన్నీ తెలియని సన్నాసులు, ప్రిపేర్ అయ్యాని సన్నాసులు, వాళ్ళేం రిపోర్ట్ పెడతారు, వాళ్ళేం మిక్తారు అంటాడు ఆయన వెంకటన్న. నాకేం సంబంధం లేదు అంట, సింపుల్గా చెప్తాన్న. మీ టైంకి వీడియో దొరుకుతలేదు. ఇంకేంది? కేసీఆర్ దోపిడీ దొంగగా మారి రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు, మా మొగోడు ఎగిరి పెట్టిండు. అందుకే 20 నెలలకెళ్ళి ఇందిరమ్మ రాజ్యం 1, 2, 3 నరని అభివృద్ధి చెందుతుంది, రైజ్ అవుతుంది. రేవంత్ అన్న ఫుల్ రైజ్ అవుతుంది, చూపిద్దామా లోకానికి? నవ్వుతురే నువ్వు చెప్పే డైలాగులకు. దోపిడీ దొంగనా? మరి పామోదులో వండుకున్నాడు కావాలి, పందికొక్కొద్దు అంటారు. కానీ దాని జోలు చెప్పవా? పామోదులో వండుకున్నాడే కావాలి, పందికొక్కొద్దు, మాకు ఇందిరమ్మ రాజ్యం వద్దు, పామోజు పరిపాలన కావాలి, మాకు నీళ్ళు ఇస్తోడు, కరెంట్ ఇస్తోడు, రైతు బంధు ఇస్తోడు, రుణమాఫీ చేస్తోడు, అన్ని ఇస్తోడు, పామోజు పనిచేయండి, ప్యాలెస్ లో పనిచేయండి, 7 శాతం 7 వంతు 20 గంటలు పని చేస్తే 40 గంటలు పని చేస్తే పందికొక్కు లెక్క దోసుకొని తినడానికి జనాలత్సవం అంటారు. అంతే కదా మరి? ఇంకో చూడ, నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్నది ఆయన దురాశ. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కేసీఆర్ ని మించిపోవాలని చెప్పేసి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చినాం మనం. ఏంది? 1,50,000 కోట్ల ప్రాజెక్టు మూసి ప్రచారం చేసి కొబ్బరి నీళ్ళు వారిచ్చి అల్లకెళ్ళి మనం ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెట్టించి 1,50,000 కోట్లు సంపాదించాలి. 1 కిలోమీటర్కి 3,000 కోట్లు పడతాడు భూమి మీద. సిగ్గులేకపోయా మళ్ళా చెప్తున్నావు శ్రీమంతుడు గీమంతుడు అని. ప్రాణహిత సేవలను అనుమతులున్న దోపిడీ కోసమే లొకేషన్ మార్చిర్రు.
మహారాష్ట్ర అభ్యంతరాలు ఎత్తుపైనే ప్రాజెక్టు నిర్మాణంపై కాదు. సిడబ్ల్యూసి అభ్యంతరం చెప్పిన మేడిగడ్డ దగ్గర ఎట్లా నిర్మించారన్న ప్రశ్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై సభలో రాత్రి 1:30 వరకు వాళ్ళకు వాళ్ళే ఒక ఆయన నీళ్ళు చెట్టు గుద్దుకొని చచ్చిపోయాడు ఆయన, ఒక ఆయన తిక్కలాయనకు రుమాలు కట్టుకున్నాడు ఆయన, ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపిన ఆయన, వీళ్ళందరూ కలిసి సుదీర్ఘ చర్చ పెట్టిండు ఆయన, సుదీర్ఘ చర్చ పెట్టిండు 1 రాంగా మీకు మీద డబ్బు కొట్టుకోరు రేవంతను పని చేయరు తాళం పెట్టుకొని తాళాలు మీరు మీద కొట్టుకోరు ఇక ముద్దుకుంటుంది ఇంకా అప్పుడు భజన. ఇప్పుడు రేవంతను ఫైనల్ ఏమంటానంటే అసలు వాళ్ళు ఒక చిన్న లేవనెత్తరే మా అన్న ఏం చేసిండు అంటే ఒక పేజీ ఓపెన్ చేసి గిరి పర్మిషన్ ఉందన్నాడు. ఎంబటి హరీష్ రావు గారు లేచిండు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రిపేర్ అయి రాలేదు కానీ మీ లెక్క మేము ఉండవు, మీ ప్రజలకు వాస్తవాలు చెప్తాం, మేము ప్రిపేర్ అయి వచ్చినాము, 665 పేజీలో ఒక పేజీ చెప్తా ఆ పేజీ ఓపెన్ చేసుకొని చూడు, నీ తెలివి ఏర్పాటు అర్థమవుతాను. దీన్ని నాయన గారు ఒప్పుకోలేదు, నువ్వు ఫస్ట్ పేజ్ చదివినా నేను 3వ పేజ్ చదువుతున్నాను, ఓపెన్ చేసి 2 అని అనిపించింది. ఇక లోకానికి 2 అనిపించ బీప్ సౌండ్ వచ్చినాయి. ఇక ఇచ్చదిపోయింది రేవంత్ అన్న. పాపం మా అన్నకు ఎన్ని బాధ వచ్చినాయంటే జనాల్ని ఎట్లయినా నమ్మించాలి, ఏదైనా చేయాలి. కేసీఆర్ లంగా కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా కేసీఆర్ దొంగ అనాలి. దాన్ని జనం నమ్మితే ఓట్లు ఎత్తారని బాధపడతాను. నేనేం చెప్తున్నా సార్, జనాలకి నువ్వు కేసీఆర్ లంగ రేవంత్ రెడ్డి దొంగ, కేసీఆర్ దొంగ రేవంత్ రెడ్డి లంగా ఇట్లా వినిపిస్తుంది జనాలకి. రివర్స్ వినిపిస్తుంది. రివర్స్ వినిపించి రేపు స్థానిక ఎన్నికలు పెడితే నీ ఇందిరామ్మ రాజ్యం ఎంతోమంది ఎగురు పెడతారు రేపు చూపిస్తారు జనాలు. ఇంకా దుర్మార్గమైన విషయం చెప్పనా, మీ కాంగ్రెస్ పార్టీ ఆయన నేను శరాసాల్లాగున్నా చూపిస్తాగరి కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను. మనం చెప్పుడు ఏందా కేసీఆర్ పరిపాలన బాగుంది అంటాడు ఆయన. నేను చూపిస్తా ఉండ్రి చూడరా ఇక్కడ ఏం పెట్టిరే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అంటాడు ఆయన. కేసీఆర్ ఉంటే బాగుంది మా రాజానే చెప్తాడు. ఆంధ్రజ్యోతి ఇంకో రేవంత్ జ్యోతి రాసింది ఈ వార్త. గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ ఏమన్నారంటే హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చు కోమటిరెడ్డి వెంకన్న అలవాటు తప్ప నాకు విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరీ చాలా ట్యాబ్ కొన్నాడు ఆయన నిన్న నుంచి. ట్యాబ్ కొని లెస చూపిస్తాడు. ఈయన గతంలో ఏం మాట్లాడిండో అసెంబ్లీ సాక్షి చూపించాడు. మాట్లాడిన వీడియో తెచ్చాను, ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. దేశ చరిత్రలో మొట్టమొదటి రావడం నేను ముఖ్యమంత్రి గారు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభ్యంతరం ఉన్న ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేసే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ప్రారంభ కేవలం 9 ఏళ్ళు చర్చిస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు ప్రిపేర్ రాలేదన్నారు. ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విన్నారు కానీ నేను చెప్పుడు అవసరం లేదు. మా వెంకటన్న ఏమంటున్నంటే ఒక ఆయన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రాణహిత చేవేళ్ల పైన తుమ్మిడిగడ్డి పైన మాట్లాడమంటే మేము ప్రిపేర్ అయి రాలంటే ఎంత విచిత్రం వాయించే ఒక బాధల పదవిలో ఉండి గిదేనా లచ్చకోరు పనులు చేసేది అంటాను మా వెంకటన్న. ఇక మా వెంకటన్న కంటే మంచి నేనేం చెప్తా, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలన బాగుంది, మొగోళ్ళు లెక్క చేసిండు 10 సంవత్సరాల పరిపాలన అంటారు. ఏ రేవంత్ అన్న మీ పార్టీ వాళ్ళే కానీ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే మంత్రిగా ఉన్నాడో ఆయనకు నైతిక విలువలు లేవు, హక్కు లేదు కాళేశ్వరం పైన మాట్లాడడానికి. ఒకనాడు అదే ఉత్తమ్ అన్న అసెంబ్లీలో మాట్లాడితే ప్రిపేర్ అయి రాలే అన్నాడు. ఎవరు చెప్పిరు? వెంకటన్న చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎన్బి మినిస్టరు. ఎవరిని చూతగాలని చేస్తున్నారు మీరు జనాల్ని? బాజాబ్తా నడి బజార్ల జనాల్ని మోసం చేయాలని ఒక కుట్రలో భాగంగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉన్నది. అందువల్ల ఇది చెత్తపుడిలో పడేస్తారు, చెత్త అని చెప్పేసి డిసైడ్ చేసారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక మా రేవంత్ అన్న ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడినా మనం పొడుగు అవుతాం. మనం పొడుగు అయ్యేది లేదు, మన పరిపాలన పొడుగు అయ్యేది లేదు.
జనాలు లాస్ట్కి కాంగ్రెస్ పార్టీని మన ఎల్లమ్మ తల్లి ఆడబోతుని పరిచినట్టు ఇస్తారు రేపు స్థానిక ఎన్నికల్లో. ఒక్క ఓటు కూడా వేయకున్నాం కదా. మీ కాంగ్రెస్ కి అంటారుగా వీరాభిమానులుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఓడారు. వానికి ఏమైనా రైతు బంధు ఇచ్చినావా? వానికి ఏమైనా రుణమాఫీకి ఇచ్చినావా? వానికి ఏమైనా ఆరోగ్యాలు ఇచ్చినావా? వానింట్లో పిల్లలు ఉంది, వానింట్లో పిల్లలు వానికి గ్యారెంటీలు లేవు. వాళ్ళెట్లా ఓడెత్తాడు? అసలు అంటే కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కడుపు పెట్టుకొని కాపాడుకుంది కేసీఆర్. దీనిలో తప్పని నిరూపితే వానికి ముక్కులేదంతా. కాంగ్రెస్ కార్యకర్తలను కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే బ్రహ్మాండంగా కడుపు పెట్టుకొని కాపాడుకును. కాంగ్రెస్ వానికి రైతు బంధు ఇచ్చిండు, కాంగ్రెస్ వానికి రుణమాఫీ చేసిండు, కాంగ్రెస్ వానికి నీళ్ళు ఇచ్చిండు, కాంగ్రెస్ వానికి కరెంట్ ఇచ్చిండు. మయన్న ఏం చేసిండు? గాడి గుడ్లు మీకు ఇచ్చిన వాళ్ళకు. అందుకే నువ్వెన్ని కథలు పడ్డా రేపు స్థానిక ఎన్నికల్లో నీ పార్టీకి నీ కార్యకర్తలు కూడా ఓడారు. మీ పార్టీలో ఒప్పుకుంటున్నాయేమో మాది ఇందిరమ్మ రాజ్యం కాదు, మందిని ముంచే రాజ్యం, జనాలు చుతగాలం చేస్తాను, కేసీఆర్ మొగోడు బ్రహ్మాండంగా ఇచ్చిండు ప్రాజెక్ట్ అని మీ కాంగ్రెస్ పార్టీ R&B మినిస్టరే చెప్పే. మీ చెప్పేది కొత్తగా వెంకటన్న రాజాన్ని ఇద్దరు అన్నో రకం వీడో రకం మరి వాడో రకం అన్నట్టు మా వెంకటన్న రాజాన్ని ఇద్దరు కలిసి మా రేవంత్ అన్నకు బల్లాలేక గుచ్చుకుంటారు. ఇట్లా మాకు సంబంధం లేదు. మాకేమైనా సంబంధమా? మీ కొని మీరు కోసుకుంది, మాకేమైనా సంబంధమా?